హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అన్అఫిషియల్ పోలింగ్లో నువ్వా నేనా అన్నట్టు గట్టి ఫైట్ ఇచ్చుకున్నటువంటి తనుజ, కళ్యాణ్ పడాల వీళ్ళిద్దరిలో ఎవరు టాప్లో ఉన్నారో, ఎవరు సెకండ్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్లు రావడం జరిగింది. సీజన్ 8కు సంబంధించిన ఎక్స్ కంటెస్టెంట్లు ప్రియాంక జన్, గౌతమ్, ప్రేరణ కుంభం రావడం జరిగింది. వీళ్ళు వచ్చి బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ అనేది ఆడడం జరుగుతుంది. ఈ క్యాప్టెన్ కంటెండర్ టాస్క్లో ఎవరెవరు గేమ్ ఆడారు, ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు ఓడిపోయారు, ఎవరెవరు క్యాప్టెన్ కంటెండర్ అయ్యారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే అన్అఫిషియల్ పోలింగ్ ప్రకారము 12th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది అనేది కూడా వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ ఈ వారము డబుల్ ఎలిమినేషన్ పెట్టబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. అలాగే నిన్న కొన్ని గొడవలు జరిగాయి కదా, డిమాన్ పవన్ వర్సెస్ కళ్యాణ్ పడాల, అలాగే సంజన వర్సెస్ రీతు చౌదరి, అలాగే కళ్యాణ్ పడాల వర్సెస్ రీతు చౌదరి గొడవ, 3 గొడవలు జరిగాయి కదా. ఈ గొడవల్లో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ ఆశలపైన నీళ్లు జల్లినటువంటి దివ్య నిఖిత, అలాగే తనుజ, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్, నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతూ ఉంటాను. సో నీ ఐడి ఫాలో అవడం మాకు వచ్చే లాభం ఏంది బ్రో అంటే, మీకు బిగ్ బాస్ 9 సంబంధించిన అప్డేట్లు ఎపిసోడ్ కన్నా ముందే తెలియాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% అప్డేట్లు అనేది నేను ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్లు రావడం జరిగింది. ఇప్పటివరకు అయితే ప్రజెంట్ 3 ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు ఎవరెవరు అంటే ప్రియాంక జన్, గౌతమ్, అలాగే ప్రేరణ కుంభం. దాని తర్వాత మానసు, యావరు, శోభా శెట్టి. వీళ్ళు రేపు ఎంట్రీ అవుతారు. ప్రజెంట్ ఈరోజు ఎంట్రీ అయితే 3. సో వీళ్ళు 3 క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ ఆడడానికి రావడం జరిగింది. సో వీళ్ళతో పాటు ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లకు వాళ్ళకి ఇద్దరి మధ్యలో బిగ్ బాస్ టాస్క్లు పెడతాడు. ఆ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు క్యాప్టెన్ కంటెండర్ ఈ వారం అవుతారు. సో బిగ్ బాస్ ఈ విధంగా ఇక్కడ ఫస్ట్ టాస్క్ ఏం పెట్టాడంటే, ఫస్ట్ టాస్క్ స్కెల్టన్ టాస్క్. ఆ స్కెల్టన్ టాస్క్లో ఎవరెవరు గేమ్ ఆడారంటే, ఆ స్కెల్టన్ టాస్క్లో ఏమేమి ఉంటాయంటే, ఆ స్కెల్టన్ ఉంటుంది కదా, స్కెల్టన్ వెన్నెముక ఇరువైపులు ఉన్నటువంటి ఎముకలను 1 by 1 పేర్చాలి. ఎవరైతే ఫస్ట్ స్కెల్టన్ను తయారు చేస్తారో వాళ్ళు విన్నర్ అవుతారు. సో ఇక్కడ సంచాలకుగా ఇమాన్యుల్ ఉంటాడు. అలాగే గేమ్ ఆడింది ఎవరెవరంటే ప్రియాంక జన్, కళ్యాణ్ పడాల, వీళ్ళిద్దరు గేమ్ ఆడడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరు గేమ్తో చాలా టఫ్ అయితే ఇస్తారు ఇద్దరికిద్దరు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓన్లీ ఒక చేత్తోటే మొత్తము ఎముకలు అనేది అతికించాలి. సో ఇక్కడ కళ్యాణ్ పడాల చాలా తెలివిగా గేమ్ ఆడడం జరుగుతుంది. కళ్యాణ్ పడాల గెలవడం జరుగుతుంది ప్రియాంక జన్ పైన. సో ఇక్కడ ఫస్ట్ టాస్క్ గెలిచింది ఎవరు? కళ్యాణ్ పడాల గెలవడం వల్ల క్యాప్టెన్ కంటెండర్ అయ్యాడు. సో సెకండ్ టాస్క్ ఎవరెవరి మధ్య జరుగుతుందంటే, ఇది పజిల్ టాస్క్. పజిల్ బ్యాలెన్స్ టాస్క్ ఉంటుంది. ఫస్ట్ పజిల్ కలర్లు పెట్టాలి, తర్వాత వెయిట్ని బ్యాలెన్స్ చేసేటట్లు చేసుకోవాలి. సో ఆ టాస్క్ ఉంటుంది. సో ఈ టాస్క్లో ఎవరెవరు పాల్గొంటారంటే గౌతమ్, భరణి. ఆల్రెడీ మన మార్నింగ్ ప్రోమో ఇస్తారు కదా, ఆ ప్రోమోలో చూపించారు. యాక్చువల్గా గెలిచింది ఎవరు అంటే గౌతమ్, కానీ ప్రోమోలో చూపించింది మన భరణి గెలిచినట్లు చూపించారు, కానీ భరణి గెలవలేదు. ఇక్కడ గెలిచింది ఎవరంటే గౌతమ్ గెలవడం జరిగింది. సో గౌతమ్ గెలవడం వల్ల భరణి ఓడిపోయారు కదా, భరణి ఓడిపోవడం వల్ల క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి వెళ్ళి భరణి గారు అవుట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత 3వ టాస్క్ జరుగుతుంది. ఆ 3వ టాస్క్ ఎవరెవరి మధ్యలో అంటే ప్రేరణ, అలాగే తనుజ, వీళ్ళిద్దరి మధ్యలో 3వ టాస్క్ అనేది జరుగుతుంది. ఆ 3వ టాస్క్లో బాల్ టాస్క్. ఇది చాలా టఫ్ ఫైట్ అయితే ఇస్తారు ఇద్దరికిద్దరు. సో ఈ టాస్క్లు ఎవరు గెలుస్తారంటే ప్రేరణ గారు గెలవడం జరుగుతుంది. సో ప్రేరణ గెలవడం వల్ల ఇక్కడ తనుజ గారు క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈరోజు జరిగే అప్డేట్లు ఇచ్చాము. అలాగే నిన్న జరిగిన గొడవలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని ఒకసారి మాట్లాడుకుందాము. కళ్యాణ్ పడాల వర్సెస్ డిమాన్ పవన్, వీళ్ళిద్దరు గొడవలు ఎవరిది తప్పు అంటే 100కి 100% డిమాన్ పవన్ తప్పని నేనైతే అంటాను. ఎందుకంటే నేను 24/7 లైవ్ చూశాను, అలాగే ఎపిసోడ్ కూడా చూడడం జరిగింది. క్లియర్ కట్గా మీకు ఇంకా క్లారిటీ కావాలంటే 20% లైవ్ చూసిన వాళ్ళకి ఇంకా క్లారిటీ వస్తుంది. అక్కడ
100% డిమాండ్ పవన్ది తప్పు ఉంది. ఎందుకంటే ఇక్కడ డిమాండ్ పవన్ మన ఇమాన్యుయల్ వీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు బ్లూ టీమ్ రెడ్ టీమ్ అనే నేమ్ వచ్చినప్పుడు అప్పుడు కళ్యాణ్ పడాల ఎంట్రీ ఇస్తాడు. ఎందుకంటే బ్లూ టీంలో కళ్యాణ్ పడాల వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి నువ్వు అలా ఎలా రెడ్ టీంతో కొలాబరేషన్ అవుతావు, నువ్వు వాళ్ళతో ఎలా టచ్ ఉంటావు, నువ్వు మన టీం కోసం ఆడాలి కదా బ్లూ టీం కోసము, నీ గురించి నువ్వు ఆడకుండా వేరే వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆడుతున్నావు అంటే ఇక్కడ డిమాండ్ పవన్ యాక్చువల్గా రీతు చౌదరి కోసం గేమ్ ఆడుతుండు. అరే బై నీ గురించి నువ్వు కొట్లాడు, పక్క వాళ్ళ గురించి నీకెందుకు, నీకు రీతు చౌదరి వాడుకుంటుందని చెప్పి ఇండైరెక్ట్గా కళ్యాణ్ పడాల డిమాండ్కి వార్నింగ్ ఇస్తున్నా అంటే నీ మంచి కోసం చెప్తుండు. అది డిమాండ్కి బుర్ర ఎక్కట్లేదు. డిమాండ్ని రీతు చౌదరి వాడుకొని టాప్ 5 వరకు వచ్చింది. రీతు చౌదరి గేమ్ ఆడింది ఏం లేదు, ఒక లవ్ ట్రాక్ అనేది ఒక సింబల్ పెట్టుకొని ఆడుతూ పాడుతూ వాడిని పక్కకెట్టుకొని ఆడుతూ పాడుతూ వచ్చేసా టాప్ 5 వరకు. లేకపోతే రీతు చౌదరి ఎప్పుడో 7th వీక్ 5th వీక్ ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్. ఎందుకంటే తన ఓటింగ్ కూడా లేదు, తన నామినేషన్కి వస్తే 5% ఓటింగ్ కూడా పడదు. అలాంటిది డిమాండ్ పవన్ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అక్కడ డిమాండ్ పవన్ అర్థం చేసుకోకుండా కళ్యాణ్ పడాల పైన రేజ్ అవ్వడం జరిగింది. ఆ మాటల్లో ఇట్లా గొంతు పట్టుకుంటాడు. 100% తప్పు. దీనిపైన నాగార్జున గారు గట్టిగా డిమాండ్ పవన్కి క్లాస్ పీకాలి. ఎందుకంటే డిమాండ్ పవన్ ఇదే విధంగా చేస్తే చాలా అంటే చాలా ఘోరాలు జరిగే ఛాన్స్ ఉంది. నాకు తెలిసినంత వరకు డిమాండ్ పవన్కి నాగార్జున గారు గట్టి వార్నింగ్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ కళ్యాణ్ది తప్పు లేదా బ్రో అంటే కళ్యాణ్కి కొన్ని యాంగర్ ఇష్యూస్ అయ్యాయి. సో ఎక్కువ కోపం వచ్చి ఆ కుర్చీని తన్నాడు, అది తప్పే. ఎందుకంటే బిగ్ బాస్ ప్రాపర్ టీం తన్నది కాబట్టి అది తప్పే, నేను ఒప్పుకుంటా. అలాగే కొంచెం ఆవేశం కంట్రోల్ తప్పిండు, అది కూడా తప్పే, ఒప్పుకుంటా. కానీ ఓవరాల్గా తప్పు చేసింది ఎవరు? డిమాండ్ పవన్. సో కళ్యాణ్ పడాలది కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. అగ్రెసివ్ అయ్యిండు, కుర్చీని తనని, అది తప్పే. దానికి ఆల్మోస్ట్ ఆల్ కళ్యాణ్ పడాల ఒప్పుకుంటాడు. సాటర్డే రోజు సారీ కూడా చెప్తాడు. ఎందుకంటే కళ్యాణ్ పడాలతో తప్పు చేసినా ఒప్పుకునే గుణం ఉంది. అందుకోసం కళ్యాణ్ పడాల చాలా మెంబర్స్కి నచ్చాడు. అలాగే ఇక్కడ రీతు చౌదరి వర్సెస్ కళ్యాణ్ పడాల గొడవలు తప్పు. ఎవరికి తప్పు అంటే 100% రీతు చౌదరిదే తప్పు. ఎందుకంటే రీతు చౌదరి మాట తప్పింది. దానికి సంబంధించిన వీడియో కావాలంటే నా ఇన్స్టా ఐడిలో ఉంటుంది, మీరు కావాల్సి చూడండి. ముందు ఏం మాట్లాడతారు, తర్వాత ఏం మాట్లాడతారు, గొడవలు ఏం మాట్లాడుతుంది అని చెప్పి క్లియర్ కట్గా వీడియోలో ప్లే చేసి పెట్టాను. మీరు కావస్తే జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఛానల్ చూడండి, మీకు క్లియర్ కట్గా రీతు చౌదరి ఎలా మాట తప్పింది అనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరు గొడవలు 100% రీతు చౌదరి తప్పు. అలాగే రీతు చౌదరి వర్సెస్ సంజన గొడవలు ఎవరిది తప్పు అంటే 100% సంజన గారిదే తప్పు. ఇక్కడ రీతు చౌదరి ఎలాంటి తప్పు లేదు. సో గేమ్ కనిపించట్లే అని చెప్పి నామినేషన్ చేసింది. సో అక్కడ మన సంజన గారు అనవసరంగా నోరు జారారు, కొన్ని మాటలు వదిలేశారు, కొన్ని బూతు మాటలు అనడం జరిగింది, అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఆల్మోస్ట్ వాళ్ళు సాటర్డే రోజు కానీ సండే రోజు కానీ గట్టి క్లాస్ అయితే సంజన గారికి ఉండబోతుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే 100% సంజన గారు ఈ వారం ఎలిమినేషన్ అయితే కంపల్సరీ అవుతారు. ఎందుకంటే గత 3-4 వారాలుగా సంజన గారి గేమ్ అనేది ఎలాంటిది లేదు. ఒక ఫస్ట్ ఎప్పుడు ఎగ్గు దొంగతనం చేసినాక తన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన తప్ప అంతకుమించి సంజన గారి గేమ్ అయితే లేదు. ఆల్మోస్ట్ సంజన గారు ఈ వారం ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. అలాగే రేపు ఎవరెవరు రాబోతున్నారంటే మానసు, అలాగే మన శోభా శెట్టి, ప్రిన్స్ యావర్. సో వీళ్ళు ముగ్గురు అయితే రాబోతున్నారు. సో చూద్దాము. మానస్ వస్తే ఈరోజు వస్తారని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది. 24/7 లైవ్ చూద్దాము. నేను మార్నింగ్ వరకే, ఆఫ్టర్నూన్ వరకే చూశాను, ఈవినింగ్ ఇంకా చూడలేదు. సో అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉందనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నామినేషన్లో టోటల్గా 8 కంటెస్టెంట్లు అయితే ఉన్నారు. తనుజ, కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, సంజన, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి, భరణి, దివ్య నిఖిత. ఇక్కడ ఎలా కొట్లాడుకుంటున్నారంటే తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎంత టఫ్ ఫైట్ ఇచ్చుకుంటున్నారు అంటే ఇద్దరు అంత టఫ్ ఫైట్ ఇచ్చుకుంటున్నారు. ఫస్ట్ టైం ఒక విన్నర్ రేజ్లో ఇంత టఫ్ ఫైట్ ఉండడం అనేది చాలా 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 గ్రేటు. ఇలాగే ఉంటేనే రసవతంగా ఉంటుంది గేమ్ అనేది. సో ఇక్కడ కళ్యాణ్ పడాల, తనుజ వీళ్ళిద్దరి మధ్యలో ఓన్లీ 0.5%, 1%, 2% మధ్య డిఫరెన్సే ఉంది. ఏ అన్అఫిషియల్ పోలింగ్ చూసుకున్నా, అది యూట్యూబ్ చూసినా, ట్విట్టర్ చూసినా, టెలిగ్రామ్ చూసినా, వాట్సాప్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరి మధ్యలో 0.5, 1%, 2% డిఫరెన్స్లే ఉంది. అంటే ఒక అన్అఫిషియల్ పోలింగ్ ఒకలాగా, ఇంకో అన్అఫిషియల్ పోలింగ్ ఒకలాగా. ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే మనకు తనుజ గారి ఓటింగ్ 30%లో, అలాగే కళ్యాణ్ పడాల ఓటింగ్ 29.5%లో, ఓన్లీ 5% మాత్రం డిఫరెన్స్ ఉంది. నాకు తెలిసి ఒక పాజిటివ్ ఎపిసోడ్ పడితే కళ్యాణ్ పడాల కొట్టి పడేశారు తనుజని. అలాగే ఇమాన్యుయల్ ఓటింగ్ 11%, అలాగే సంజన ఓటింగ్ 6.9%,
డెమాన్ పాన్ ఓటింగ్ అనేది 6.3%, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 5.9%, బర్నీ ఓటింగ్ అనేది 5.8%, దివ్య నిఖిత ఓటింగ్ అనేది 5.6లో కొనసాగుతుంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో తనుజ గారు, కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. అలాగే సంజన, డెమాన్ పాను, సుమన్ శెట్టి, బర్నీ, దివ్య నిఖిత వీళ్ళందరూ ఓటింగ్ అనేది ఓన్లీ 6% మాత్రమే, బిలో 6% మాత్రమే ఉంది. వీళ్ళలో నాకు తెలిసి డబుల్ ఎలిమినేషన్ పెడితే 100% నా అనాలిసిస్ ప్రకారము సంజన గారు అలాగే దివ్య నిఖిత వీళ్ళిద్దరూ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని అనిపిస్తుంది. సో చూద్దాము. బర్నీ గారు కూడా ఛాన్స్ ఉంది, అలాగే డెమాన్ పవన్ కూడా ఛాన్స్ ఉంది, అలాగే సుమన్ శెట్టి కూడా ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా ఈ 5 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లో ఉండు. సో ఓవరాల్గా నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్లు మీరు ఎవరికి ఓటేస్తున్నారు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుందనుకుంటున్నారు, అలాగే సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరైతే బాగుందనుకుంటున్నారు, అలాగే మీ అనాలిసిస్ ప్రకారము టాప్ 5లో ఎవరు ఉంటారు, అలాగే మీ అనాలిసిస్ ప్రకారము 11 వారాలు గేమ్ చూసిన తర్వాత బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందనేది కింద కామెంట్ పెట్టండి. ఇమాన్యుయల్కు ఉందా, లేకపోతే కళ్యాణ్ పడాలకు ఉందా, లేకపోతే తనుజకు ఉందా, ఎవరికి ఉందా అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోలు నేను ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.